కేదారేశ్వర వ్రతకథ. చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ఈ కథని చదవడం కానీ వినడం కానీ కొనసాగించాలి. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధపాగం పొందు నిమిత్తము చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతము గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసింది అని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉండెను. సిద్ధ, సాధ్య, కింపురుష, యక్ష, గంధర్వులు శివుణ్ణి సేవించుచుండిరి. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచుండిరి. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబరాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమల, వకుల, నరికేల, చందన, పనస, జంబు వృక్షములతోనూ, చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో చెలువందు నది నదపరతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహములలో భృంగురెటి అనుబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగాను. అతడు వినోద సంభరితములుగా నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడతన్ని అభినందించి అంకతములను గల పార్వతీని వీడి సింహాసనం నుండి లేచి భృంగరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనుగా భృంగి మొదలుగా గల వంది మాగాదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మేము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేలా చేసిత్రిని అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధితకు తీసుకొని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలగచేయబడవని నిన్నిట్లో ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి కూడా యాదండ ప్రణాములకు నోచుకొని అయోగ్యురాలని అని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుకొనుటకై తపస్సు నొనర్చుటకు నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభ, శార్దూల గజములు గల నానా గరుడ చక్ర వాక పక్ష సముదాయముతో నానావిధ ఫలపుష్ప లతాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమ ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులందరూ ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరువు, ఎవరి దానవు, ఎచటి నుండి వచ్చితివి, నీ రాకకు గల అగత్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందం చెంది, యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమై గౌతముని ఆశ్రమున నియమనిష్ట గరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రనాంగులారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమే మీ ఆశ్రమానికి వచ్చినాను అని చెప్పింది. అప్పుడు మహర్షులారా, పార్వతీదేవి, మహర్షులారా, జగత్ కళ్యాణ అభిషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినే తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి, ఈప్సాదిదార్థదాయకమగు ఉత్తమ వ్రతమొకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములు గల ఏకవిశంతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసము ఉండాలి. మరనాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకోవాలి. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజ క్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభము నుంచి 21 పర్యాయముల సూత్రమును చుట్టి పట్టువస్త్రంతో దానిని కప్పియుంచి నవరత్నములు కాని లేదా సువర్ణమును కాని ఉంచి గంధ పుష్ప అక్షితలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండపెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షితలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు, కదలీ ఫలాలు, పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణనిచ్చి వారులను తృప్తిపరచవలను.
ఈ తీరున ఈ వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలగచేయుడని గౌతముడు పార్వతికి వివరించాడు. అప్పుడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టతరంగుడై ఆమె అభిష్టానుసారము తన మేనిలో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టతరంగై భర్తతో నిజ నివాసము కైలాసమును కోరెను. కొంతకాలమునకు శివభక్త పరాయణుడగు చిత్రాంగదుడు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతము దాని మహత్యమును విన్నవాడై మనుష్యలోకమునకు కూడా దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికేతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సౌర్వభౌముడయ్యాడు. తదనంతరము ఉజ్జయిని నగరంలో గల వైశ్యునికి పుణ్యవతి భాగవతి అనేటువంటి 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయుటకి ఆజ్ఞ ఇవ్వమని చెప్పి అడిగారు. అందుకతడు బిడ్డలారా, నేను దరిద్రుణ్ణి, మీకు సామాన్లు కూడా సమకూర్చగల సాటివాడిని కూడా కాను, మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుకు వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము, మీరు ముందుగా ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి కోరారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారులకి పూజ సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోత్కంగా వ్రతముని ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అదృశ్యమయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం అనేది కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెడలగొట్టివేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమె సహాయం కోరమని చెప్పి ఆయనకు చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు ఉజ్జయిని నగరానికి వెళ్లి అక్కడ తమ పరిస్థితిని తమ పెద్దమ్మకి వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో కనివచ్చి వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోతాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతంతా వివరిస్తారు. అప్పుడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి అతన్ని పంపింది. ఈ పర్యాయం కూడా మార్గ మధ్యమందు చోర రూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయ్, నువ్వు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటల్ని తెలియచేశాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసింది అని పెద్దమ్మ చెప్పిన మాటను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్గములతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదార వ్రతం చేస్తూ శివుని అనుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతముని నియమనిష్టలతో కల్పోత్కంగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారి ఎట్టి కష్టములు లేనివారే సుఖంగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యము పొందుదురు. కేదారేశ్వర వ్రతము హిందువులు ఆచరించేటువంటి ఉత్తమమైన వ్రతము. కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజు ఇంటిలపాది కఠోర ఉపవాసాలు ఉండి కేదారేశ్వరుని రూపంలోని శివుని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వరాలకి అన్న వస్త్రాలకి లోటుండదని భక్తుల అపారమైనటువంటి నమ్మకము. వ్రతకథ చదువుకోవడం అయిపోయిన తర్వాత చేతిలోంచి అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ అక్షింతల్లోంచి కొన్ని అక్షింతలను తీసుకొని మన శిరస్సు పైన వేసుకోవాలి.
ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం అండి. సర్వేజన సుఖినో భవంతు.